హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మాస్ కిచెన్. ఈరోజు అత్తమ్మాస్ కిచెన్లో అత్తమ్మ చేత్తో ఎండి నెత్తళ్ళు, కోడిగుడ్డు, టమాటా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా ఒకసారి చేసి చూసారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా కూడా అయిపోతుంది. తినే కొద్దీ తినాలనిపించే రెసిపీ అండి ఇది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా మనమైతే ఎండు నెత్తళ్ళ తలలు, తోకలు తీసి బాగా కడిగి వేడి నీళ్ళలో వేసి 10 నిమిషాల పాటు నానబెట్టి పక్కనైతే పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా తల, తోక తీసుకుని వేడి నీళ్ళలో వేసినట్లయితే మనకి దానికి ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే పోతుందండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా పక్కనైతే పెట్టుకోవాలండి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఎగ్స్ని అయితే ముందుగా మనం ఫ్రై చేసుకున్నామండి. కొంచెం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని మనం ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలండి. అలాగే మనం వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకుని ఉంచుకున్న ఎండి నెత్తలను కూడా వేసుకుని ఒకసారి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది కూడా వేగిపోయాక మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కనైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకుని 10 నుండి 15 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు, ఎండు మెత్తలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని సన్నని మంట మీద ఇగుర్లు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా గరం మసాలా, కొత్తిమీర వేసుకుని కోడిగుడ్డు, ఎండు మెత్తల కర్రీని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా సింపుల్గా అయిపోవడమే కాకుండా తినే కొద్దీ తినాలనిపించే రెసిపీ అండి ఇది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. మరి మా వీడియోస్లో కంటెంట్ అనిపిస్తే మా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.